తెలివి మా అమ్మ ఎరువులు పోయొచ్చు ఎక్కువ మా అమ్మలు అయ్యో మన ఇలా పోయింది ఒక దూడ అశ్విని వాళ్ళది పోయింది ఈ సందే పెళ్లి గిల్లి అంతా పెట్టిన ఒక వారం అయింది అంతే చెన్నై పోయినప్పుడు పోయింది బా వాళ్ళు ఆడుంది ఆడ పోయినప్పుడు ఆడ అడవి లేదేమో ఇక్కడ ఎక్కువ ఆడవే ఊరి కాడ మన ఊరి కుమరాపల్లి కాడ కుమరావు ఎవరిది మమ్మల్ని పోయింది మెమ్మోళ్ళది ఈ సందు చెన్నై ఇబ్బంది ఉండదు కదా అంతే ఇంకా పోనీరు బండ్లు ఇప్పుడు ఎన్ని పనుకున్నారు పెట్టుకొని ఇంకా 12 వరకు ఎన్నే ఇంకా బండ్లు అంతే మేమైతే నడి రోడ్లో పెట్టుకొని పనుకున్నాం అయితే ఒకరోజు అంతే ఇంకేం చేస్తారు మళ్ళీ ఈ దారి తప్ప ఇంకో దారి లేదా లేదు ఈ దారి రాలేదు ఈ దారినే రావాలి ఇంకా ఈ దారి తప్ప ఇంకో దారి అంటే రామన్న వెతుకొని పోవాలి ఎట్టా కడప నుంచి మళ్ళీ బద్వేలికి పోయి బద్వేలి నుంచి మళ్ళీ పురికి పోవాలా గుమ్మలో ఏడ ఉంటే తెల్లారితో పోతే పెద్ద రామాన్ని మాది ఇంకా ఆ రోడ్డు పోదాం బాగుందన్నాడు మళ్ళీ ఆపుతావా నేను ఆపేది వద్దన్నాడు గెస్ట్ హౌస్ కట్టేసినాడంటే చూద్దాం ఇక్కడ రోడ్డు మీద నీకు బాగా కనిపిస్తుంది చూద్దాంలే వాళ్ళు యూట్యూబర్స్ ఇదే ఊరు బస్ అది ఏడ దాటినాకనా యువతల అది వెనకాల వింది స్టేషన్ దాటినాకనా బోర్డు ఉంటుంది ఎవరో ఫోన్ రైట్ పోయేది ఆకలి పొద్దున ఆకలేదు ఆకలి టైం అయిపోతుంది మళ్ళీ ఆకలి నేను నిన్నటింటి మొన్నటింటి సరిగా అసలు ఏం తినలేమ్మా అడుగు మా పాప ఉంది ఆ పిల్ల తింత వచ్చింది కానీ నేను తినలే అట్టే ఉన్నా ఏం చేయాలి ఇంటికి అయితే ఎందుకు ఆ పిల్ల ఏదో చేస్తుంటే నువ్వు ఏదో చేస్తాను కట్టింది కట్టాలంట ఆచి ముందుందిలే రెండింటికి అయితే కట్టచ్చు ఇట్ట పో బుచ్చం తీర పోసుకొని ఎక్కడ ఇంకా పోవాలన్నమాట ఇది పోయినా కూడా ఆడికల్లా కలిసాల్సిందే ఏందో వీళ్ళు తిక్కోళ్ళు ఎరోళ్ళు అర్థం కాదు ఇది వినా అడిగిపోవాల్సింది ఇది ఏమంటే ఇది కొద్దిగా రోడ్డు ఇది ఉంది ఇది బాగుంది అంటాడు మరి అది ఈ స్టేషన్ ఇది దాటినాక అనుకుంటా ఇది దాటినాకనే స్టేషన్ ఇది దాటినాకనే మళ్ళీ వేసి వేసినావా ఏం బయలు ఆఫ్లో ఉంది అట్లా కొంచెం దింపు అదే అడవిలో ఎత్తు అంటే కూడా పోతుంది మామూలుగా ఏడుదూరులో మనం మేము వచ్చింది ఆడుదూరి కొండూరు అది కుమ్మగిరి అంటే ముందు ఉంది ఇంకా కుమ్మగిరి కాంచే పోనీలే మళ్ళీ ఇట్ట పోవాలి సౌటపల్లి కాంచి ఇవన్నీ తలగా నొప్పి ఇద్దరు మీరు రావాలంటే ఆనండి మెయిన్ ఆడలే ఆనంటే రైట్ రోడ్డు ఉంది ఒక రోడ్డు ఉంది అదే కరెక్ట్గా సక్కంగా వస్తుంది నీకు చిన్న చెట్ల కాంచి ఇట్ట పోకుండా సక్కంగా పోతారు చూడు మీరు ఎప్పుడు రావాలన్నా కూడా ఫోన్ కొట్టండి కడపలో నేను ఉంటా కదా నువ్వు లేవాడా ఉండలే చల్లే మీ తమ్ముడు ఏం కదలే వచ్చాపోతాడు అంతే పదం పక్క ఇంకోసారి రానుకో అయిపోయి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి పేర్లు ఉన్నాయా నీకుంటాయి
మళ్ళీ నట్టకి ఇది వద్దా నీకు బస్సు వస్తుంది ఇట్లా తిరుక్కొని అమ్మ ఎంత చిన్నగా వచ్చాడు అంటే చిన్నగా వచ్చాడు. ఈ రూట్లో బస్సు వస్తుందా రాలేదా? ఎంత మెల్లిగా వాళ్ళు ఏం తిన్నారు మీరు తినకపోయినాయి కొంచెం బాగా ఇక్కడ బస్సులు తీస్తారు దీనిలో చూడు. అదే రోడ్ రావాలా, ఈ రోడ్ రాకూడదు. మనం కూడా ఇదాలు చేసినారు వాళ్ళు కొట్టాను రెండైట్లు వేసి ఇదాలు చెప్తే అంతా నిద్రపోతాను ఫుల్ నిద్ర ఎంత అంతే ఇక్కడ నిద్రపోయేది. బస్సు వచ్చే రోడ్డు అదే చూసిన. అవును లేదు సర్లే దాని దాని వేరు ఇంకా పోవాలి వాళ్ళ ఊరికి. ఎక్కండి, ఏం కాదు ఎక్కండి, తగలవులే. ఇంకా నడద్దన్నా అయిపోయింది రోంత వచ్చేస్తే. వీళ్ళేదో ఊర్లో అయితే ఎంకొచ్చినారు వీళ్ళను. రేపు నేను చెప్పిన అట్టుంది ఈ పిల్లలుగా తల్లి బాబా ముంకట్లో పెడితే మూకట్లేకి వస్తారు అబ్బా పిల్లలు. పాపం గొల్లారా మెయిన్ రోడ్డు అట్టుందిరా నాయన అంటే ఇట్రాండి అంటారు వీళ్ళు. ఇంకా 3 ఊర్లు ఆటాలు ఈడు వచ్చిండు, అటు వచ్చిండు, ఇది ఆరు వచ్చిండు, ఇటు వచ్చింది మీరు ఆడ ఇంటారు ఇల్లు. బస్సు ఇంకా రాలేదేమో. అదే బళ్ళు నడుచుకొని వస్తాం టైప్ లో ఉన్నారు వాళ్ళు. తెలీదంట మనకు. ఎవరు వెనకలుండే ఎవరు వాళ్ళు ఎవరో తెలియదు. ముగ్గురు కూడా మనోళ్ళు కాదు. ఆడికి వస్తున్నారు వాళ్ళు కూడా. మమ్మల్ని ఫాలో మనోళ్ళే చెప్పాడు, మనోళ్ళే చెప్పాడు. ఎవరో ఫుల్గా పోషింటాడేమో ఈరోజు అందరికి దుమ్ములు లేపినాడు. లేపింటాడు. ఎంత పెట్టింటాడు అది లెక్కలే. మామనా మామ కాకపోతే నుంచి పెట్టాడా కైపు దిగుతుంటే చదువుతాంటే వీళ్ళు అంతా వీళ్ళు. ఈరోజు ఎంజాయ్ ఈరోజు రేపు 20,000 30,000 అయిపోతుంది. ఈ రోజు ముహూర్తం అయితే ఎవరిదన్నా ఏంది పండగ వాళ్ళకు. వాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉంటారు, తింటానే ఉంటారు ఇల్లు. అక్క వాళ్ళు కాదు. మామ ఫోన్ చేస్తానా కుమ్మగిరి దాటి చెప్దాం. మీరు అట్టేందుకు వచ్చినారు? ఇటు రమ్మనే కదా నేను అన్నాను. ఇప్పుడు మళ్ళీ అన్నాడు నాతో, ఇదే బాగుంది ఇట్నే రాండేది. ఒకసారి దూరిన నీళ్ళల్లో సమ్మని స్పీడ్తో ఇక్కడ ఒకసారి మనం డేంజర్ ఇది. నన్ను గుర్తుంది ఒకసారి వచ్చిందా మనం నీళ్ళు వచ్చినప్పుడు. ఇది డేంజర్ ఈ రోడ్డు. మీరు కార్లో పొరపాటుగా ఈ రూట్ లో రాకండి. ఎందుకంటే అడిగి రావాలి ఈ రూట్ నుండి వచ్చేటప్పుడు. ఇక్కడ ఏరు పారుతా ఉంటుంది మధ్యలో అప్పుడప్పుడు కొట్టుకోపోతాం అంతే. సడన్ గా వస్తాయి నీళ్ళు ఇక్కడ.